మూడు కలిపిన ముద్దకూర, ఒక బీరకాయ చాలు, 4 బెండకాయలు, బత్తాల కూర కొంచెం. ఈ 3 బాగా కడిగించుకొని బీరకాయ తొక్క తీసి కడిగేసి ఆ 3 కలిపి కొంచెం నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత అది బాగా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కంచంలోకి తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత అందులోకి నూనెపప్పు వేయించుకొని, నూనెపప్పు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని పక్కన పెట్టుకొని పోపు వేయాలి. మినప్పప్పు అంటే ఇడ్లీ పప్పు, ఇడ్లీ నానేస్తాం ఆ పప్పు, 2 మిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసి పోపులోని వేసి ఈ కూర అందులో వేయిస్తాం. వేయించిన తర్వాత నూనె పొడి కూడా వేసి ఉప్పు